వెల్కమ్ టు పూరాలుక. బీజేపీ అధిష్టానం తెలంగాణపై మరోసారి గురిపెట్టింది. ఈ మేరకు దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీ వరాలు కురిపించడమే కాకుండా రాజకీయంగానూ వేడి పుట్టించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో దాదాపు 7,823 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు ఈ పర్యటనలో ప్రాధాన్యత కానున్నాయి. మే 10న మధ్యాహ్నం 1:10 బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2:20 బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3:15 బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో హైటెక్ సిటీకి బయలుదేరి మధ్యాహ్నం 3:45 నుంచి హైటెక్ సిటీలో సాయి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. మూడోసారి ప్రధాని అయ్యాక హైదరాబాద్ లో జరుగుతున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మోడీ ప్రసంగం ద్వారా క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా చేయనున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.